అందరికీ నమస్కారం. టుడే రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం. వృశ్చిక రాశి వారికి జరిగే శుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీ పైన ఎంత కాలంగా కక్షతో ఉన్న మీ పాత శత్రువు ఒక స్త్రీ మిమ్మల్ని అన్ని విధాలుగా హాని చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తుంది. కానీ మీరు చాలా ధైర్యవంతులు అవడంతో మీరు వాటన్నింటి నుంచి సులభంగా తప్పించుకోగలుగుతారు. ఈ రాశి వారు కుటుంబానికి సంబంధించిన సమస్యలు కొన్ని పరిష్కరించుకుంటారు. ఒక ముఖ్యమైన వ్యక్తిని కూడా కలవడం జరుగుతుంది. ప్రియమైనటువంటి వారితో ఉన్న తేడాలను మీరు ఈ రోజు తొలగించుకోవడానికైతే ప్రయత్నాలు కొనసాగిస్తారు. ఇక ప్రేమికులకైతే ఈ రోజు ఉన్నటువంటి చిన్న చిన్న విభేదాలు కూడా పరిష్కరించుకో సాధ్యమవుతుంది. ఈరోజు ఎవరైతే సమస్యల్లో ఉన్నారో ప్రేమికులు, వారు ప్రేమికుల జంటకు బట్టలను గనక అందజేసినట్లయితే గనక వారికి ఉన్నటువంటి అడ్డంకులు అయితే తొలగించబడతాయి. ఆస్తికి సంబంధించిన ప్రయోజనాలు కూడా ఉంటాయి. కుటుంబంతో సమయం గడపగలుగుతారు. ఓపికగా అన్ని పనులను చేయండి. మరియు ఈరోజు ఈ రాశి వారి మద్దతు పూర్తిగా అయితే అదృష్ట మద్దతు లభిస్తుంది. కుటుంబంలో ఆనందం అనేది పెరుగుతుంది. మరియు ఈరోజు ఖర్చులు మాత్రము విపరీతంగా పెరుగుతాయి. వ్యాధులు కూడా చెదిరిపోతాయి. మరియు వ్యాధుల నుండి బయటపడడానికి మాత్రము చికిత్స పొందాల్సి ఉంటుంది. డబ్బు లాభం యొక్క మొత్తం కూడా అందే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆగిపోయిన పనులైతే పూర్తి చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఎవరైతే ఇంటి నిర్మాణ పనులలో ఆటంకాలు ఎదుర్కొంటున్నారో వారు మాత్రం ఈరోజు పరిహారం అయితే తప్పకుండా చేయాలి. ఈ పరిహారం వరకు మీరు ఈ రాశి వారు నల్ల ఆవాలను కేజింబావు తీసుకొని నలుపు రంగు వస్త్రంలో పెట్టేసి మూటగా కట్టేసి ఆ మూట పైనుండి కిందకి 7 సార్లు దిగజోడ్చాలి. ఆ తర్వాత ఆ మూటని ఎవరికైనా సరే దానంగా ఇచ్చేయాలి. ఇలా చేసినట్లయితే గనక ఈ రాశి వారికి ఉన్నటువంటి దోషాలన్నీ కూడా పరిహారం అయిపోతాయి. మరియు చక్కగా వారి చక్కని విజయాన్ని వారు అందుకోగలుగుతారు. ఎవరికైతే ఏ సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల నుండి వారు బయటపడడానికి ఒక మార్గం అనేది వారికి లభిస్తుంది. కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు సైతం పరిష్కారం అయిపోతాయి. బయట ఉన్న సమస్యలు కూడా మరి పరిష్కారం అవడానికి మార్గం లభిస్తుంది. శత్రులు కూడా మరి మిత్రులుగా మారుతారు. ఈ రాశి వారు ఎవరైతే మరి కుటుంబ సమస్యలతో ఎక్కువగా బాధపడుతున్నారో వారు మాత్రమే పరిహారం చేయటం ద్వారా మంచి లాభాన్ని వారు పొందగలుగుతారు. మంచి పరిస్థితుల నుండి బయటకు రాగలుగుతారు. మీ పనితీరుకు ప్రశంసలు కూడా లభిస్తాయి. బంధువులతో ఆనందంగా గడపగలుగుతారు. నూతన వస్తువులను కూడా కొనుగోలు చేస్తారు. హనుమాన్ చాలీసా చదవటం వల్ల మంచి ఫలితాలు కూడా కలుగుతాయి. మరి ఇక దైవబలం మిమ్మల్ని బాగా రక్షిస్తుంది. ప్రారంభించబోయే పనిలో ఎన్ని ఆటంకాలు ఎదురైనా కూడా మనోధైర్యంతో ముందుకు సాగి అనుకున్నది సాధించగలుగుతారు. స్థిరాస్తి కొనుగోళ్లు కూడా లాభాన్ని కలిగిస్తాయి. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఒక వ్యవహారంలో డబ్బు చేతికి అందుతుంది. ముఖ్యమైన విషయాల్లో బుద్ధిబలంతో ముందుకు సాగితే ఇబ్బందులు దరిచేరవు. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. భవిష్యత్తు ప్రణాళికలు కొన్నింటిని అమలు చేయగలుగుతారు. ఆర్థికంగా వృద్ధి చెందుతారు. విరోధకులకు దూరంగా ఉండాలి. ఇష్టదైవారాధన శుభప్రదంగా ఉంటుంది. రాశి వారికి ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో వారు కూడా ఇబ్బందులను బయట రావడానికి ఈ రోజు మంచి ప్రయత్నాలు కూడా కొనసాగే అవకాశాలు ఉన్నాయి. ఇక లక్కీ సంఖ్య 84 మరియు లక్కీ కలర్ మరి పగడపు. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.